ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రతి ఉదయం అద్భుతకరంగా పరిశుద్ధాత్మ దేవుడు మనలందరినీ చాలా చక్కగా నడిపిస్తున్నారు. అనేకమైన విషయాలతో మనలందరినీ బలపరుస్తున్న దేవుడై ఉన్నారు. ప్రతి నిత్యము దేవుని మాటలు ధ్యానిస్తూ మన జీవితాలను మనం మార్చుకుంటున్నాం కదా. మరి ఈ ఉదయం కూడా ప్రతిరోజు లాగానే ఈ ఉదయం కూడా దేవుని మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ ముందుకు సాగుదాం. ప్రత్యేకంగా ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న ప్రత్యేకింపబడిన మాటలు ఇర్మియా గ్రంథము 39వ అధ్యాయము 18వ వచనం. నీవు నన్ను నమ్ముకొంటివి కనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించెదను. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన మాటలు కదండి. ప్రభువుని నమ్ముకున్న వారిని ఆయన ప్రతి విషయంలో తప్పించే దేవుడై ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు బట్టి సంతోషించండి. చూడండి, సంతోషంతో ముందుకు సాగుదాం. మనము నమ్ముకున్న దేవుడు అద్భుతమైన దేవుడు అండి. ఆయన మన ఎడల కృప చూపించు దేవుడు. ఆయన దయాళుడు. ఆయన మన ఎడల మరి జాలి కరుణతో అద్భుతకరంగా మన పైన తన కన్ను దృష్టి ఉంచి మనల్ని నడిపించే దేవుడై ఉన్నారు. ఉదయకాల సమయంలో ఏ పరిస్థితిని బట్టి బాధపడుతున్నారు, ఏ పరిస్థితిని బట్టి చాలా వేదనకి గురి అయి ఉన్నారు, ఏ పరిస్థితిలో ఉండి చాలా ఏడుస్తున్నారు, దుఃఖపడుతున్నారు, అయ్యో నా చుట్టూ అనేక మంది ఉండి నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు, చాలా భయంకరమైన పోరాటాలు, చాలా భయంకరమైన పరిస్థితులు, దీని నుంచి నేను ఎలా బయటికి రావాలి, ఈ కట్లు నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాయి అన్నట్లుగా జీవితం ఉందా అండి? భయపడకండి. ప్రభువుని నమ్ముకున్న వారిని ఆయన తప్పించే దేవుడై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ప్రభు పైన ఆధారపడదాం. నిశ్చయముగా ప్రభు పైనే మరి నమ్మకం ఉంచుదామండి. మనుషులు మనల్ని విడిపిస్తారేమో అని, మనకు తోడై ఉంటారేమో అని ఆ ఆపత్కాల సమయంలో వారి సహాయం, వీరి సాయం, వారి కాళ్ళు పట్టుకుంటాం, వీరి గడ్డాలు పట్టుకుంటూ ఉంటాం. నాకు కొద్దిగా సహాయం చేయండి బ్రదర్, నాకు కొద్దిగా సహాయం చేయండి సిస్టర్, మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోను అన్నట్లుగా వారితో మాట్లాడుతూ ఉంటాం. కానీ చూడండి, ఎంతైనా మనుషులే, దేవుడు దేవుడే అండి. మనుషుల పైన నమ్మకాన్ని పెట్టుకొని ఈ రోజున చాలా కృంగిపోయిన అనుభవాలను మనం చూస్తున్నాం. కానీ దేవుని నమ్ముకున్న వారిని దేవుడు ఎన్నిటికీ వదిలిపెట్టరండి. నిశ్చయముగా ప్రభు తోడై ఉండి అద్భుతమైన కార్యాలు చేసే దేవుడై ఉన్నారు. ప్రతి విషయము తప్పించే దేవుడై ఉన్నారు. ఈ ఉదయకాల సమయం చక్కగా ప్రభు మాట్లాడుతుండగా ఈ మాటలు పట్టుకుని ప్రార్థించండి. దేవా, ఇదిగో నీవు నన్ను తప్పిస్తాను, నీ చక్కని వాగ్దానం నాకు ఇస్తున్నావయ్యా. ఇదిగో ఈ పరిస్థితులు నన్ను తప్పించు. ఇదిగో నాకు ఈ బాధ ఉందయ్యా, ఈ బాధ నుంచి నన్ను విడిపించు. ఇదిగో నాకు నన్ను నా కుటుంబాన్ని చాలా వేదనకి గురి చేస్తున్నాను. ఇదిగో ప్రతి శత్రువు నుంచి నన్ను తప్పించమని ఏ పరిస్థితిలో ఉన్నా ప్రభుని స్తుతించండి, ప్రభు సహాయాన్ని కోరండి. నమ్ముకున్న వారిని తప్పించే దేవుడై ఉన్నారు. చక్కని మాటల ద్వారా ఉదయకాల సమయంలో బలపరచబడుతున్నాం కదా. ఏ విషయంలో బాధతో ఉన్న ఆ విషయాన్ని ఇప్పుడే ఎత్తిపట్టి ప్రార్థించండి. ప్రభు గొప్ప విడుదలను గ్రహించనే ఉన్నారు. ఉదయకాల సమయంలో బలమైన మాటల్ని బట్టి ప్రార్థన చేస్తూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ప్రార్థనలో ముందుకు సాగుదాం. చాలా అద్భుతంగా మాతో మాట్లాడావయ్యా. ఎందుకో ఈ పరిస్థితి నుంచి నన్ను తప్పించే దేవుడు నీవే, నన్ను తప్పించు, సహాయం చేయండి, నన్ను బాగు చేయండి, స్థిరపరచండి, బలపరచమని ప్రభు సన్నిధిలో వేడుకుందామండి. అడుగుదాం, ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ప్రార్థిద్దామా? మరి ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీ బలమైన మాటల ద్వారా మేము ఎంతగానో బలపరచబడుతున్నాం. మీ నామానికి మాత్రమే మహిమ కలుగును గాక అని మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రభా, సహాయం చేయండి, అద్భుతం జరిగించండి. ప్రభా, మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మీరు మాకు తోడై ఉండమని వేడుకున్నాం. మీ కృప మాతో ఉంచమని వేడుకుంటున్నాం. అయా, సహాయం చేయండి ప్రభా. నేను నమ్ముకున్న వారిని తప్పించే దేవుడవు కదా. ఇదిగో మా ప్రియులు ఏ విషయంలో అయితే బాధపడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు, దుఃఖంతో ఉన్నారు, వేదనతో ఉన్నారు, ప్రతి విషయంలో అద్భుతాన్ని మీరు జరిగించండి. ప్రతి సమస్య నుంచి మీరు తప్పించండి అయ్యా. ప్రతి కన్నీళ్లను మీరు తుడవండి, గొప్ప చేయమని వేడుకున్నాం. ఎవరైతే అడుగుతూ ఉన్నారో ఉదయకాల సమయంలో మీ మాటలు ఎత్తిపట్టి ప్రార్థిస్తున్నారో వారి జీవితంలో కృప కలుగును గాక అయ్యా, అద్భుతం జరుగును గాక. అలాగే అయ్యా, ఇదిగోండి నీ పైన ఆధారపడుతున్న నిరీక్షణ కలిగిన జీవితాలతో ఇంకా ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగుతాము గాక. అలాగే మేము ప్రార్థిస్తున్నాం ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే ప్రభా
మరి జీవితంలో నూతనమైన కార్యాలను ప్రారంభిస్తున్నారు. నీ కృప ప్రతి ఒక్కరికి తోడే ఉండును గాక. నీ వాత్సల్యము ప్రజల పట్ల ఉండును గాక. క్షేమం కలుగును, కృప కలుగును గాక. దీవించబడుతురు గాక, గొప్ప వారకుదురు గాక. బ్లెస్ చేయమని వేడుకుంటున్నాం. ప్రతి విషయం మీరు తోడే ఉన్నాను. ఎంతమంది హాస్పిటల్స్లో వెంటిలేటర్స్ పైన, ఐసీలో, చావు బ్రతుకుల మధ్యలో ఉన్నారు. ఇప్పటికే ప్రభా ఇప్పుడు వారి జీవితాల్లో ఇప్పుడే వారి జీవితంలో విడుదల కలుగును గాక. మంచి ఆరోగ్యం, క్షేమం కలుగును గాక. దీవించబడుతురు గాక. అయ్యా వెళ్తున్న ప్రతి మార్గాల్లో మీరు తోడే ఉండండి. ప్రయాణంలో మీరు తోడే ఉండండి. అద్భుతం జరిగించండి. బయటికి వెళ్తున్నప్పుడు, వస్తున్నప్పుడు ప్రయాణంలో క్షేమం కలుగును, కృప కలుగును గాక. అలాగే బర్త్డేస్, మ్యారేజ్ డే, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల మీ కృపను అయా ఉంచమని వేడుకున్నాం. నూతనమైన వాత్సల్యంతో బ్లెస్ చేయమని వేడుకున్నాం. గొప్ప వారం దుర్గాక. బ్లెస్ చేయండి. అందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం. కృప కలుగును గాక అని ప్రార్థన చేస్తున్నాం. ఉదయకాల సమయంలో అందరి జీవితంలో ఈ వాగ్దానాన్ని స్థిరపరుస్తూ బలపరుస్తున్నామని వేడుకున్నాం. కృప కలుగును గాక అని ప్రార్థిస్తూ యేసు నామమున అడుగుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడేండి గాక. ప్రాముఖ్యంగా ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు, అందరి పట్ల దేవుని కృప తోడే ఉంటుంది గాక. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించును గాక. ప్రాముఖ్యంగా ఎంతమంది అయితే వాగ్దానం చూస్తున్నారో ఎత్తిపట్టి ప్రార్థించండి. మీ జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చబడాలని. అలాగే అనేకులకు ఈ వాగ్దానాన్ని షేర్ చేయండి. ప్రైజ్ ది లార్డ్.